సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాయల్ ఫామ్. సో మనకు మెట్టిపల్లి నుండి ఒక తమ్ముడైతే పాపం పొద్దున బయలుదేరి అసలు కనీసం కాల్ కూడా చేయలేదు నాకు. సో ఫోన్ చేసి డైరెక్ట్ లొకేషన్కి వచ్చి ఉండే, మా ఆఫీస్ లొకేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి ఫోన్ చేసిండు. నేను షాక్ అయిపోయినా. తమ్ముడు మరి నాకు కనీసం మెసేజ్ అన్న చేస్తే అయిపోయేది, చెప్తే అయిపోయేది కానీ అనేసి అంటే, లేదన్న ఇక నేను లొకేషన్ దగ్గరికి వచ్చినా, నేను డిస్టర్బ్ చేయొద్దు అనేసి అనుకుంటే, సర్లే అనేసి ఆఫీస్ దగ్గర నుండి ఇంటికి తీసుకొచ్చి, సో ఆయనకు కావాల్సినవి అనేసి ఏం కావాలన్నా అంటే ఫస్ట్ పిల్లలు తీసుకుంటా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, వద్దు భయ్యా నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఉండే. సో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పిళ్ళు, వద్దురా మళ్ళీ ఆ పిల్లలు వద్దు మళ్ళీ కష్టం అవుతుంది అన్నాక తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకున్నాడు 200 రూపీస్కి ఒకటి. పొద్దున వీడియో పెట్టా కదా, సో కెక్కెరెకును అది బ్లాక్ పెట్టకు వచ్చిన గుడ్లు ఒక 3 తీసుకున్నాడు 600 పెట్టి. సో తర్వాత ఈ పుంజులు ఉన్నాయి కదా మిగతాయి, ఒక పెద్ద పుంజు తీసుకున్నాడు 3500కి. తర్వాత ఒక 2000 పెట్టి ఒక పెట్ట తీసుకున్నాడు. సో వెరీ హ్యాపీ, మంచిగా అనిపించుండే. కానీ ఇంకా అంత దూరం నుండి వచ్చిండో అనేసి నీట్గా ప్యాక్ చేసేసుకొని ఆయనకి, సో ఏమైనా తిన్నరా తమ్మ అంటే ఇక దారిలో తింటామన్నా అని చెప్పుండే. వాటర్ ఇచ్చి మళ్ళీ ఆ ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఆయన ఫోన్లో, సో అవి నీట్గా ఛార్జింగ్ పెట్టేసుకొని, సరే తమ్మ ఇక జాగ్రత్తగా పోండి, ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే మినిమం 100 కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్న అని చెప్పి. సో ఇక సర్లే అనేసి మంచిగా తమ్ముడు ఇక జాగ్రత్తగా పోండి అనేసి అవి నీట్గా ప్యాక్ చేయించేసుకొని, ఏం చేస్తారు అంటే అగ్రికల్చర్ ఉందన్న, సో వ్యవసాయం చేస్తాము, అట్లా స్టడీ కూడా కంటిన్యూ చేస్తామన్న అని చెప్పుండే. సో ఇంకా పర్లేదులే, ఇంకా ఏదో ఒకటి అయితే వర్క్ అయితే చేయాలి కదా అంటే, మరి అంటే మీ దగ్గర ఉన్నాయా అంటే ఆల్రెడీ ఒక చిన్నవి వాళ్ళ దగ్గర ఒక 50 వరకు ఉన్నాయంట. సో ఇప్పుడు తీసుకెళ్ళేది చాలా పెద్ద పుంజు. సో మినిమం 5-6 కిలోలు అవుతుంది నా దగ్గర ఉన్నది. సో హైట్ కూడా మినిమం అది ఇప్పుడే 24 ఇంచెస్ అట్లా ఉంటుంది. సో గుడ్ క్వాలిటీ, టాప్ క్వాలిటీ బ్రీడర్ అది. సో మంచిగా ఎగ్స్ పెట్టు, రోజు ఒక 2 ఎగ్గులు పెట్టు, సో మంచిగా అవుతుందని చెప్పిన. సో సరే అన్న, ఇంకా ఏదన్నా మెడిసిన్ గురించి కూడా కాల్ చేస్తే చెప్పు అన్న అంటే, సరే చెప్తలే తమ్ముడు అని చెప్పిన. సో మంచి మంచి కోడి పిల్లలు అవి, టాప్ కోడి పిల్లలు ఇచ్చిన, ఒక పుంజు ఒక పెట్ట. సో దారిలో పోగానైతే తినేసి వెళ్ళండి తమ్మ, ఇంకా ఏమనుకోకండి, సో ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పి వాళ్ళకి చెప్పి, తర్వాత ఇక నేను కూడా ఇక ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే పొద్దున్న నుండి. ఇక మండే కదా, ఇక ఇట్లా సైటు బిజీ ఉంటా. సో అనేసి వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉంటే డైరెక్ట్గా మా ఫామ్ దగ్గరికి రండి, ఆఫీస్ లొకేషన్కి అయితే రాకుండా. సో థ్యాంక్ యూ ఆల్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు.